నమస్తే అండి, నేను రజా. డీలిమిటేషన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన చేయబోతా ఉన్నారనమాట. దీనికి డీలిమిటేషన్ అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టారు. దీన్ని సౌత్ స్టేట్స్ కొన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అది తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. సో ఈ స్టేట్స్ ఇప్పుడు సౌత్ స్టేట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలని కలిపి సౌత్ స్టేట్స్ అంటారు. ఈ ఎంటైర్ ఇండియా మొత్తం కంటే కూడా మన సౌత్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన అన్ని స్టేట్స్ కంటే కూడా ఎక్కువగా డబ్బు సంపాదిస్తూ ఉంటాయి అన్నమాట. భారతదేశానికి అంటే ఇప్పుడు బీహార్ ఉంది, ఆల్మోస్ట్ చాలా లో లెవెల్లో ఉండేటటువంటి రాష్ట్రం అనమాట. ఇన్కమ్ అసలు జనరేట్ చేయడు. ఉత్తరప్రదేశ్ చాలా తక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది. కానీ మన స్టేట్స్ అలా కాదు. అలాగే మన యొక్క లిటరసీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది చదువుకుంటూ ఉంటారు. మన పర్ క్యాపిటల్తో కంపేర్ చేస్తే అక్కడ నెల మొత్తానికి కలిపి కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక రోజుకి కూలి 150 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉండనటువంటి పరిస్థితి అలాంటి స్టేట్స్ అన్నమాట. జనాన్నేమో కుప్పలుగా ఉంటారు. కానీ ఎవడో చదువుకోడు, పెద్ద ఉద్యోగాలు చేయరు. సో మనకి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా మనం ఇంత డబ్బులు అని చెప్పేసి ట్యాక్స్ కడితే మనకి తిరిగి వచ్చేది దానికంటే తక్కువ. కానీ అటోళ్ళు రెట్లు అంటే 1కి 5 రెట్లు 10 రెట్ల వరకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో స్టేట్స్ వైజ్ ఎంత మనం ట్యాక్స్ కడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్ ఎంత వస్తుందో. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ డీలిమిటేషన్ వల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా, ఎందుకని చెప్పేసి తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు, తమిళనాడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, కర్ణాటక, కేరళ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటనేది తెలియాల్సి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు దీని మీద, చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అవ్వలేదు గట్టిగా, పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఏం చేయలేదు అనమాట. అసలుకి డీలిమిటేషన్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్. బేసిక్గా మన యొక్క ఎంపీ సీట్స్ లోక్సభలో దాదాపు 543 ఉంటాయి. వీటిని ఇప్పుడు 850 చేయబోతా ఉన్నారు. 543 ఉన్నాయి, వీటిని 850 చేయబోతా ఉన్నారు. ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ ప్రకారం చూసుకుంటే కనుక మన దగ్గర వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, తెలంగాణ నుంచి 17 ఉన్నాయి, తమిళనాడు నుంచి 39 ఉన్నాయి, కర్ణాటక నుంచి 28 ఉన్నాయి, కేరళ అయితే కనుక 20. సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఈ భాషలు ఏవైతే ఉన్నాయో వీటిని మాట్లాడతాం. మన మీద హిందీ ఇంపోజిషన్ లేదు, ఏమీ లేదు. మనం ఈ రకరకాల భాషలు మనం మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే కనుక అంతా కూడా వాళ్ళ సొంత రాష్ట్రానికి సంబంధించిన భాషతో పాటు హిందీని మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా నార్త్ స్టేట్స్, ఆ ఈశాన్య రాష్ట్రాలు, ఇవన్నీ మనం ఏదైనా పేరు పెట్టినా ఈశాన్య రాష్ట్రం, అస్సాం, మిజోరాం అనుకున్నా సరే, ఇటు పక్క వచ్చేసి రాజస్థాను లేదంటే కనుక ఉన్నటువంటి పంజాబ్, ఇవన్నా సరే వాళ్ళకి పంజాబీ వాళ్ళు పంజాబీ మాట్లాడే దాంతోపాటు హిందీ వచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఒక నార్త్ స్టేట్స్ అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన భాషతో ఉండేటటువంటి రాష్ట్రాలు అనమాట. కానీ మన సౌత్ స్టేట్స్ మాత్రం ఇక్కడ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం, మనమందరం కూడా విడివిడి భాషలతో మాట్లాడుకునేటటువంటి రాష్ట్రాలు అనమాట. అయినప్పటికీ మన సౌత్ స్టేట్స్గా మనందరం కూడా అన్నదమ్ముల భాషలుగా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మన ఎంపీలు మొత్తం కలిపితే మన సౌత్ స్టేట్స్ 5 రాష్ట్రాలు కలిపి 129 అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా నార్త్కి సంబంధించి హిందీ భాషతో ఉన్నటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ నార్త్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మొత్తంలో సీట్లతో ఉన్నారు కాబట్టి అనేక సందర్భాలతో మన సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు పోటీ చేసి గెలిచింది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని దేశవ్యాప్తంగా అవ్వడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక మన సౌత్ స్టేట్స్కి వచ్చేసి మొత్తం 129 స్థానాలు ఉంటే రిమైనింగ్ స్థానాలన్నీ కూడా నార్త్ స్టేట్స్కి ఉన్నాయి అనమాట. హిందీ భాషతో మాట్లాడేటటువంటి స్టేట్స్కి అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? దీంతో రాబోయే రోజుల్లో మన ప్రమేయం లేకుండానే వాళ్ళు గవర్నమెంట్లు ఏర్పాటు చేసే విధంగా అడుగులు పడబోతున్నాయి అనేది ఈ యొక్క వార్త యొక్క ఉద్దేశం. ఈ డీలిమిటేషన్ వల్ల నష్టపోతున్నాం మన సౌత్ స్టేట్స్ అనేది. సో నార్త్లో వచ్చేసి మొత్తం ఈ హిందీ మాట్లాడుకునే నార్త్ మొత్తం బెల్ట్ చూసుకుంటే 414 స్థానాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం దాదాపు వీటిని డబల్ చేస్తే 50% యాడ్ చేస్తే మహిళలకి అది ఇది అన్నీ కలిపితే కనుక మనకి తిప్పి కొడితే 180 స్థానాల వరకు. ఇప్పుడు 129 ఉన్నాయి కదా, 180 స్థానాల నుంచి 200 లోపు స్థానాలు మాత్రమే ఎంపీలు రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంతలో 850లో కేవలం 200 మాత్రమే మనం కాగా మన 5 రాష్ట్రాలు కలిపితే తమిళ, కన్నడ, మలయాళ
ఈ ఆంధ్ర, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలు కలిపి 200 ఉంటే మిగిలిన స్టేట్స్ అన్నీ కలిపి 650 ఉంటాయి అన్నమాట. దీంతో ఏమైపోతుందంటే మనతో సంబంధం లేకుండానే రేపొద్దున వాళ్ళు నార్తోళ్ళే ప్రైమ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అక్కడ వాళ్ళు జనాభా ప్రాతిపదికన చేస్తామని ఒక పక్క అంటున్నారు. అలాగే ఏదైతే వైశాల్యం మన భూభాగానికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాంతాన్ని బట్టి అక్కడ విభజన చేస్తామంటున్నారు. మన దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర జనాభా తక్కువ. ఎందుకు? ఒకప్పుడు ఒక మంచి పిలిపించినారు, చిన్న కుటుంబం అద్భుతమైన కుటుంబం, 2 పిల్లలు చాలు, 1 పిల్లోడు చాలు, ఇలాంటి పిలుపులతో ఏం చేశారంటే మన సౌత్ స్టేట్స్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా 1 లేదా 2 పిల్లలు మాత్రమే ఉంటారనమాట. అంతకి మించి ఉంటే కనుక ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఒకనొక సందర్భంలో చేసినారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసేసినారు. 3 పిల్లలు ఉన్నా కానీ ఇప్పుడు పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు మన రాష్ట్రంలో 3 పిల్లలు ఉంటే పోటీకి కూడా అనర్హులు. కానీ నార్త్ స్టేట్స్ అలా కాదనమాట. ఒకే ఇంట్లో 5 ఉంటారు, 10 మంది వరకు పుడతారనమాట. పిల్లల్ని చాలా చక్కగా పెంచుతారనమాట. అది సంగతి. మీరు సౌత్ స్టేట్స్కి నార్త్ స్టేట్స్కి ఒకసారి వెళ్ళండి ఎప్పుడైనా సరే. ఈ ముంబైని కొంచెం పక్కన పెడితే, ఈ మహారాష్ట్ర ముంబైని కొంచెం పక్కన పెడితే మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా ఏవైనా సరే మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా పట్టణ ప్రాంతాలకు వెళ్ళినా సరే మన స్టేట్స్తో కంపేర్ చేస్తే, మన సౌత్ స్టేట్స్తో కంపేర్ చేస్తే చాలా 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 అసలు ఎక్కడా కూడా సంబంధం లేనటువంటి సిచ్యువేషన్లు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ రోడ్లు ఉండవు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, పద్ధతులుగా మనుషులు ఉండరు, చదువు ఉండదు, లిటరసీ రేట్ చాలా తక్కువ. అంటే మీరు చూస్తూ ఉంటారు కదా బీహారు, యూపీ ట్రైన్లలో ఎలా వెళ్తారు, ఎలా పాన్ మసాలా, గుట్కా, అంటే మన దగ్గర ఉంటాయి ఎంతో కొంత మనకి సివిక్ సెన్స్ కొంచెం బెటర్ కదా, కానీ అటుపక్క అంత తక్కువగా ఉంటారు అనమాట. అంటే మీరు చూడండి వింత అన్నీ కూడా ఇప్పుడు ఆ నార్త్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే జనాభా కంట్రోల్ ఉండదు. సో మనం ఇక్కడ కంట్రోల్లో జనాభా ఉంచుకోవడం అయితే జరిగింది. అలాగే భూభాగం చూసుకున్నా సరే మనది కొంచెం తక్కువ భూభాగం ఉంటుంది, వాళ్ళది ఎక్కువ భూభాగం అవుతుంది. మంది ఇలా ఇటుపక్క సముద్రం వాళ్ళకంతా కూడా ఏంటంటే ఇంకెళ్ళే కొందుకు భూ విస్తరణ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే జనాభా సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ జనాభా ప్రాతిపదికన కనుక దీన్ని డీలిమిటేషన్ చేస్తే కనుక ముక్కలుగా నియోజకవర్గాల్ని చేస్తే కనుక ఎంపీల సంఖ్య వాళ్ళకి పెంచుకుంటే కనుక సౌత్ స్టేట్స్లో ఈ ఎంపీల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు 1, 2 అవుతుంది, కానీ 100 ఉన్నోడు 200 అయిపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో అక్షరాల 80 మంది ఎంపీలు ఉన్నారు, దాన్ని డబల్ చేస్తే 160. మన ఎంటైర్ సౌత్ స్టేట్స్ కలుపుకుంటే కనుక 180 అయితే కేవలం ఉత్తరప్రదేశ్ 160 అయిపోతాయి. ఎలాగా? బీహారు 40 స్థానాలు, రాజస్థాన్ 25 స్థానాలు, మధ్యప్రదేశ్ 29, హర్యానా 10, పంజాబ్ 13, ఢిల్లీ 7, హిమాచల్ ప్రదేశ్ 4. సో వీటితో కంపేర్ చేస్తే మన సౌత్ స్టేట్స్ అన్నీ కూడా చాలా 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 వెనక్కి వెళ్ళిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మన అవసరం లేకపోతే కనుక ఎదుటోడు మనల్ని పట్టించుకుంటాడా? మన అవసరం లేకపోతే ఎదుటోడు మనం పట్టించుకుంటాడా? రేపొద్దున కేంద్రంలో ఏదైనా బిల్లు పాస్ చేయాలనుకుంటే సౌత్కి సంబంధించి ఏదైనా ఎగనెస్ట్గా తీసుకుంటే సౌత్లో కావాల్సినంత నెంబర్స్ లేకపోతే, ఎంపీలు లేకపోతే కనుక ఆ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిల్లు పాస్ చేసేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు చూడండి పార్లమెంట్లో గుట్కాలు తింటారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పోస్తారు, రాజకీయ నాయకులే ఫ్రాడులు చేస్తూ ఉంటారు, అథ్లెట్స్ని వాడేసుకుంటూ ఉంటారు, లేకపోతే నోట్ల కట్టలతో దొరికిపోతూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జనం వాళ్ళని ఆదరిస్తూనే ఉంటారు. కానీ మన దగ్గర అలా కాదు కదా, కొంచెం క్వశ్చన్ చేస్తారు కదా. సో అలా ఉంటుంది అన్నమాట. మన ఎమ్మెల్యే ఒకటి తప్పు చేస్తే కనుక రోడ్డుకి ఇచ్చేస్తాడు ఇంచుమించు. ఇప్పుడు మన ఎవరో ఒక అమ్మాయికి సంబంధించి ఏదో ఒక ఎమ్మెల్యే చేశాడని చెప్పి రోడ్డుకి వేస్తారు. కానీ అక్కడ అలా కాదు, కత్తులు కర్రలు తీసుకుని ఇంటి మీద వచ్చేస్తారు. అట్లా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది అది. సో ఇదన్నమాట ఓవరాల్గా ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు, ఇంకా దానికి 50% కలిపితే ఇంచుమించు 120, 130 స్థానాలు ఈజీగా ఇది ఒక్క స్టేట్ అయితే ఇచ్చేస్తా ఉంది. మరి మన పరిస్థితి, మన 5 రాష్ట్రాలు కలుపుకున్నా కానీ 200 దాటట్లేదు. అంటే 650 స్థానాలు వాళ్ళ దగ్గరే ఉండిపోతే 200 స్థానాలే మన చేతిలో ఉంటున్నాయి. రేపొద్దున ఏకబిగువున వాళ్ళ పార్టీ అక్కడ వచ్చిందంటే కనుక వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అదే. ఇదన్నమాట ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం. అదే జనాభా ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల ప్రాతిపదికన, ఇప్పుడు ఆంధ్రాలో ఒక 20 స్థానాలు, తెలంగాణలో 20, ఉత్తరప్రదేశ్లోకి 20, ఇంకో ఇట్లా ఈక్వల్ చేసుకుంటూ వెళ్తే ఏమైనా అవుతుందేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ డీలిమిటేషన్ చర్యల వల్ల రాబో రోజుల్లో సౌత్ స్టేట్స్ అన్నీ కూడా నష్టపోతాయి అనేది ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా చెప్తున్నటువంటి మాట. ఇది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మన ఆంధ్రాకి సంబంధించి ఎన్డీఏ పార్టీతో పొత్తులో ఉన్నాం, బీజేపీకి పొత్తులో ఉన్నాం. కాబట్టి నిజం చెప్పాలంటే ఇది కనుక జరిగితే కనుక రాబో రోజుల్లో ఇంకా బీజేపీని ఆపడం కష్టం.
ఎందుకంటే నార్త్లో వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా సౌత్లో బీజేపీ ఎందుకు రావట్లేదు? బేసిక్గా నేను మోడీ సపోర్టర్, అంటే కాంగ్రెస్తో కంపేర్ చేస్తే బెస్ట్ అనుకునే రకాన్ని నేను. వీళ్ళ దగ్గర లేవో బొక్కలు అంటే అందరి దగ్గర ఉంటాయి, ప్రతి పార్టీ దగ్గర ఉంటాయి, కానీ ఎంతో కొంత కొంచెం బెటర్ కదా వీళ్ళ వృద్ధ రాజకీయాలతో కంపేర్ చేస్తే, ఏదో కొంత మేర ఏదైనా చేస్తారేమో అనుకునే ఒక ఒపీనియన్ ఉండేటువంటి. కానీ దీంతో వీళ్ళు కనుక కంప్లీట్గా నార్త్ స్టేట్సే కంప్లీట్గా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారంటే ఇంకా సౌత్ స్టేట్స్ అనేవి వీళ్ళకి అవసరం లేనమాట. పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. మన దగ్గర నుండి ట్యాక్సుల రూపంలో పిండికి వెళ్తారు తప్ప తిరిగి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు 1947లో దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చింది, మనకి వచ్చింది. ప్రతి స్టేట్కి స్వతంత్రం 1947 ఆగస్టు 15నే వచ్చింది కదా. కానీ సౌత్ స్టేట్స్ ఎందుకు డెవలప్ అయినాయి? అట్లీస్ట్ రోడ్లు ఎందుకు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు ఉంది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది కొంత ఎందుకు బాగుంది? మరీ నేను రూరల్కి వెళ్ళి మాట్లాడట్లేదు, కొంచెం పట్టణ ప్రాంతాల వరకు అయితే నేను మాట్లాడతాను. మరీ ఇసిరేసినటువంటి పల్లెటూళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, అవి ఎక్కడైనా ఉన్నాయి. కానీ ఎందుకు కొంతమేర ఈ సౌత్ స్టేట్స్ లిటరసీ రేటు బాగుంది, కానీ ఆ నార్త్కి వెళ్తే ఎందుకు బాగాలేదు? మనకి వాళ్ళకి స్వతంత్రం ఒకేసారి వచ్చింది కదా, ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం ఇట్లా ఉన్నాం. మీరు చూడండి, ఏ ఐటీ కంపెనీ తీసుకున్న సౌత్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలుగు, తమిళ, కన్నడ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. నార్త్ వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ హెచ్ఆర్లు కానీ వీటిలో కానీ ఉంటారు, చాలా ఎక్కువ. వర్క్ చేసే బ్యాచ్ చాలా తక్కువ వీళ్ళది. ఎంతసేపు మేనేజర్లుగా ఆ లెవెల్లో ఉంటారు, లేదా గవర్నమెంట్ వాటిలోనే ఉంటారు. రిమైనింగ్ ఎక్కడ మీకు కనిపించదు. మీరు వెళ్ళండి ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళండి, మన సౌత్లో ఉన్నటువంటి స్కూల్స్కి రండి. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ డెవలప్ చేసిందా, చంద్రబాబు నాయుడు గారితో నేను చెప్పట్లేదు. ఎవరి గవర్నమెంట్ వచ్చినా స్కూల్స్ మీద ఎంతో కొంత ఖర్చు పెడతా ఉంటారు, కానీ అక్కడ అది ఉండదే. మొత్తం రాజకీయం, కొట్లాట్లు, తిట్లాట్లు ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. చివరాఖరికి భారతదేశంలో ఒక గోవును కూడా నేషనల్ యానిమల్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అలాంటిది ఉంటుంది అనమాట. సరే, ఈ పాలిటిక్స్ కోసం ఎక్కడి దాకా వెళ్తూ ఉంటాయి. దీనివల్ల మన స్టేట్స్ నష్టపోతాయి. ఒక 2 స్టేట్స్ కలుపుకుంటే ఎన్ని నెంబర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయో, మన 5 స్టేట్స్ కలుపుకున్న అన్ని నెంబర్స్ కూడా రావట్లేదు. దీనివల్ల మనం నష్టపోతాం. ఇప్పటికే 129 ఉన్నాయి, మహా అయితే 150 నుంచి 180కి వెళ్తాయి, అంతకుమించి ఎక్కువ వెళ్ళాం. గట్టి కొడితే 200 లోపు. రిమైనింగ్ 650 స్థానాలు అన్నీ కూడా నార్త్ చేతిలోనే ఉంటాయి. మరి నార్త్ చేతిలో ఉంటే మనం ఏమైపోవాలి? మనం వెళ్ళేదన్నా గట్టిగా మా పోలవరంకి గట్టిగా కంప్లీట్ చేయాలి, మాకు ఫండ్స్ ఇవ్వాలంటే మీ దగ్గర నెంబర్స్ లేవు, మీరు ఉన్నా లేకపోయినా బిల్ పాస్ చేసుకోగలం అంటారు. అలాగే రేపొద్దున ఏదైనా మా రాజధానికి 1 లక్ష కోట్లు కావాలి, ఎందుకంటే మీరు ఆ ఢిల్లీ దగ్గర లేదా ముంబైలోనో లేదా ఉత్తరప్రదేశ్లోనో ఏదో చేసుకున్నారో. అసలు జనం అక్కడ ఐటీ కంపెనీస్ ఉండవు, పెద్దగా ఏముండవు. అలాంటి ప్లేసెస్లో కూడా మెట్రో కారిడార్లు కట్టుకొని నిర్మించుకొని ఉన్నారు. కానీ సౌత్లో అసలుకి ఆంధ్రాలో ఇప్పటివరకు ఒక మెట్రో కారిడార్ లేదు. దేశానికి అన్నపూర్ణకి వెలుగుతున్నటువంటి రాష్ట్రానికి ఇప్పటివరకు మెట్రో కారిడార్ లేదు. అదనమాట మన రాష్ట్రం రియాలిటీ. అంటే అలా ఉంటుంది. ఇప్పుడు నార్త్లో మరి ఉత్తరప్రదేశ్లో ఎందుకు మెట్రో కారిడార్లు ఉన్నాయి, బీహార్లో ఎందుకు మెట్రో కారిడార్ ఉంది? ఇప్పుడు ఢిల్లీ అంటే కావాలి దేశ రాజధాని, ముంబై అంటే కావాలి ఆర్థిక రాజధానిగా ఉంది కాబట్టి ఓకే. చాలా రాష్ట్రాల్లో మెట్రో కారిడార్లు ఉన్నాయి, కానీ ఆంధ్రాలో అసలు ఆంధ్రాకి ఏం తక్కువ? ఆంధ్ర రాష్ట్రానికి ఏం తక్కువ నేను అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ఏం తక్కువ? వైజాగ్లో మెట్రో కారిడార్ ఎందుకు రాలేదు? విజయవాడ మెట్రో కారిడార్ ఎందుకు లేదు? పెనంబలూరు నుంచి బస్ స్టాండ్ వరకు, గన్నవరం నుంచి బస్ స్టాండ్ వరకు అన్నారు కదా, ఎందుకు వేయట్లేదు? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాల్లో నిజం చెప్పాలంటే ఇంకా పుష్ ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చేయించగలరు. ఎందుకు పుష్ చేయట్లేదు మనకు వాళ్ళు? బడ్జెట్లు ఎందుకు బెటర్ మనకి? సో ఇదన్నమాట. మన దగ్గర నెంబర్స్ లేకపోతే ఇలా గొంతు పిగిల్చి అడగలేం, నిలదీయలేం, క్వశ్చన్ చేయలేం, మనల్ని ఎవడో పట్టించుకోడు. చెప్పా కదా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్స్ లేవు, ఎవరైనా పట్టించుకుంటున్నారా? సేమ్ అదే రిపీట్ అవుతుంది పార్లమెంట్లో, లోక్సభలో అంతే రిపీట్ అవుతుంది, రాజ్యసభలో అదే రిపీట్ అవుతుంది. ఎవడో పట్టించుకోడు. మీకు ఎంతమంది ఉన్నారు? 20 మంది. మా దగ్గర మా నెంబర్లు ఉన్నాయి, మేము ఏదో చేసుకుంటాం. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి డీలిమిటేషన్ వల్ల ఈ నష్టాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సౌత్ స్టేట్స్కి నష్టం జరగకూడదు. మేము క్వశ్చన్ చేసినామంటే మాకు ఇది కావాలంటే, ఎందుకంటే మనం ట్యాక్స్ కడతా ఉన్నాం, కావాలంటే మాకు కావాలి, మీరు అడ్డు చెప్పడానికి లేదు అనే విధంగా ఒక నిర్ణయం వస్తే తప్ప ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అంటే తెలుసు ఆయనకి. మరి ఏం చేస్తారో చూడాలా. కానీ ఏంటంటే ఆంధ్ర నుంచి అయితే ఈ డీ లిమిటేషన్ అయినా, ఏ లిమిటేషన్ అయినా, బి లిమిటేషన్ అయినా, సి లిమిటేషన్ అయినా సరే, ఏ లిమిటేషన్ అయినా సరే పొత్తులో ఉన్నాం, చేసేద్దాం, ఏమవుతుంది? ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పడకపోవచ్చు, ఈ 5 ఏళ్లలో ఉండకపోవచ్చు, 10 ఏళ్లలో ఉండకపోవచ్చు, 25 ఏళ్ల తర్వాత నుంచైనా ఉంటుంది. ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం కాబట్టి మనకేం తెలియకపోవచ్చు, కానీ ఒక 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత మేము చేసిందే చట్టం, మేము ఆడిందే రాజ్యం అన్నట్టు నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది నెంబర్లు ఉంటే. మీరు అసెంబ్లీలో చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 164, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11. చంద్రబాబు నాయుడు గారు ఏది నిర్ణయం తీసుకుంటే అంతే, ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట. అపోజ్ చేయడానికి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎట్టుకొచ్చి ఏదైనా బిల్ పాస్ అవుతుందంటే ఆపడానికి కూడా లేదనమాట. అలా ఉంటుంది అనమాట. సో డీలిమిటేషన్ వల్ల జరిగేటటువంటి నష్టం అయితే ఇది.
అంటే దీనికి నువ్వు వ్యతిరేకం రాజాక్ అంటే కాదు. సౌత్ స్టేట్స్కి న్యాయం జరగాలి, నార్త్ స్టేట్స్కి న్యాయం జరగాలి. మా దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు, మీ దగ్గర 2 పిల్లలే ఉన్నారు. మీ పొట్ట కొట్టి మా 10 మంది పిల్లలకి పెట్టుకుంటామంటే అలాగా. దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఆంధ్రాలో ప్రతి ఇంట్లో 1 లేదు 2 కనమన్నారు, కానీ అటు పక్క మాత్రం 10 మందిని కన్నారు. ఇప్పుడు ఇక్కడ 2 పిల్లలకి గవర్నమెంట్ తరఫున వచ్చేటటువంటి ఫీజు రియంబర్స్, అమ్మఒడి, నాన్నతడి పక్కన పెడితే అక్కడ 10 మంది ఉంటే 10 మందికి ఇవ్వాలి కదా, ఒకవేళ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే. సో అదనమాట. ఈ అంత చెప్పుకొని వెళ్తూనే ఉంటుంది. చెప్పా కదా, ఉత్తరప్రదేశ్ దగ్గర 80, బీహార్ దగ్గర 40, మన దగ్గర 25, రాజస్థాన్ దగ్గర 25, మధ్యప్రదేశ్ దగ్గర 29, హర్యానా దగ్గర 10, పంజాబ్ దగ్గర 13, ఢిల్లీ దగ్గర 7, హిమాచల్ ప్రదేశ్ 4, ఉత్తరాఖండ్ 5, జమ్మూ అండ్ కాశ్మీర్ 5. కేవలం ఈ నార్త్ స్టేట్స్, మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలు అస్సోం, మిజోరాం, అది ఇది ఎన్ని ఉన్నాయి. సో వాటన్నిటితో లెక్కేసుకుంటే మనం చాలా నష్టపోతాం. మీకు ఇంకా క్లియర్గా కావాలని చెప్తాను. ఉత్తరప్రదేశ్ దగ్గర 80 ఉన్నాయి, మహారాష్ట్ర దగ్గర 48, వెస్ట్ బెంగాల్ దగ్గర 42, బీహార్ దగ్గర 40. ఇక్కడికి అయిపోయినాయి. మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 4 స్టేట్స్ ఓవర్కమ్ చేసేసింది. బీహార్ దగ్గర 80 ప్లస్ ఇంకో 40 కలిపినాడు అనుకుంటే అయిపోయా 120. మహారాష్ట్ర దగ్గర 48, ఇంకొక 20, 30 కలిపాడు అనుకుందాం, అక్కడ ఒకటి 80. వెస్ట్ బెంగాల్ 42, ఇంకొక 15 కలిపాడు 52, 57. సో ఇలా లెక్కేసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్ దగ్గర 40. ఈ 4 స్టేట్స్ కంపేర్ చేస్తే కనుక సౌత్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ని కూడా ఓవర్కమ్ చేసేస్తాయి. ఇక మన దగ్గర ఏమి ఉండవు నెంబర్స్. 200 దగ్గర కూడా ఉండవు అనమాట. మన ఎన్ని ఉన్నాయి మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ దగ్గర 25, తెలంగాణ దగ్గర 17, తమిళనాడు దగ్గర మాత్రం 39 ఉంటుంది. ఆ 39 కాస్త ఇంకొక 60 అవుతుంది, లేదా 65 అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? కర్ణాటక దగ్గర 28, కేరళ దగ్గర 20. సో మన చేతులు ఇంకేం ఉండదు. నేను చెప్పే కదా, మా యూపీ దగ్గర 80, మహారాష్ట్ర దగ్గర 48, ఇక్కడికి అయిపోయి. వెస్ట్ బెంగాల్ దగ్గర 42, బీహార్ దగ్గర 40, తర్వాత మధ్యప్రదేశ్ దగ్గర 29, గుజరాత్ దగ్గర 26, రాజస్థాన్ దగ్గర 25, ఒడిస్సా దగ్గర 21, తర్వాత అస్సాం దగ్గర 14, జార్ఖండ్ దగ్గర 14, పంజాబ్ దగ్గర 13, ఛత్తీస్గఢ్ దగ్గర 11, హర్యానా దగ్గర 10, ఢిల్లీ దగ్గర 7. ఇవన్నీ కూడా ఎంపీలు. వీళ్ళకి యాడ్ అయిపోతూ ఉంటాయి. 1 + 1 2, 100 + 100 200. సో ఇక్కడ ఎలా అయిపోతుంది అనమాట, డబుల్ అయిపోతాయి అనమాట వాళ్ళకి. మన చేతులు ఏమి ఉండవు. సో ఇదనమాట డీలిమిటేషన్ అయితే కనుక కలిగేటటువంటి మొత్తం. ఇప్పటికే 543లో మనం కేవలం ఒక 130 మాత్రమే ఉన్నాం. ఇప్పటికి కూడా గట్టి డామినేషన్ ఉండదు. నిజం చెప్పాలంటే అసలు మాట్లాడే స్పేసే చాలా తక్కువ ఉంటుంది మనకి. మన సౌత్ స్టేట్స్ 543లో కేవలం 129 అంటే రిమైనింగ్ 410 పైగా స్థానాలన్నీ కూడా నార్త్ వాళ్ళే ఉన్నారు. అంటే ఆ ఈశాన్య రాష్ట్రాలు, అస్సాము, మిజోరాం, ఇటు పక్కెళ్తే బీహారు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్నీ ఇంకా హిందీ బెల్ట్. అవన్నీ మనవి మాత్రమే మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మాది చోళలు, అది ఇది ద్రవిడ, ఇలా మనం మాట్లాడుకుంటాం. ద్రవిడ లాంగ్వేజ్, ద్రవిడ భాష, అది ఇది. సో మీకు అర్థమవుతుందా? 850 అంటే కనుక ఏం లేదు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళ అసెంబ్లీలో, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళు గట్టిగా బ్యాట్గా మాట్లాడితే ఈ 180 మంది 200 మంది సైలెంట్గా కూర్చునే వాయిస్ అనమాట. గట్టిగా వాయిస్ వెళ్ళదు ఇంకా. ఇదనమాట ఓవరాల్గా ఇది చెప్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. అంటే కాంగ్రెస్ అంటే మళ్ళీ నార్త్ కాంగ్రెస్ వాళ్ళు కాదండో, మళ్ళీ నార్త్ కాంగ్రెస్ అని అనుకునేవాళ్ళు. తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి సర్కారు, తమిళనాడు నుంచి ఇప్పుడు డిఎంకే, ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, డిఎంకే సర్కారు. ఆ తర్వాత ఇప్పుడు మన కేరళ దగ్గర నుంచి పినరయి విజయన్ గారు, కర్ణాటక దగ్గర నుంచి మరొక ఆయన ఉన్నారనమాట. ఇది సంగతి. డీలిమిటేషన్ వల్ల జరిగేటటువంటి బొక్కలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సరే మంచి లేదా అంటే ఏమో ఏదో ఒక మూల ఉండొచ్చు. ఎలా అంటే ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి. అది సంగతి.